ప్రియులారా, ఈరోజు క్రీస్తు రాజు మహోత్సవ పండుగ సందర్భంగా ఈ ఆదివారం మిమ్మందరినీ కూడా ఈ మృతుల స్మరణ ప్రార్థనల కొరకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మనం ప్రార్థించేది క్రీస్తు రాజు. ఏ క్రీస్తు రాజు అయితే మృతుల నుండి పునరుత్థానుడై ఆయన సింహాసనం మీద కూర్చొని మరి అనేక ఆత్మలకు తన కృప అనుగ్రహాన్ని కురిపిస్తున్నాడు, ఆ రాజుని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సకల మృతుల స్మరణ చేయమని ఈ క్రింది ఉద్దేశాల కోసం మనం సమర్పిస్తూ ఉన్నాం. అంబ్రోసు, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాష్ రావు, ప్రసాద్ రావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు. గురుశ్రీ పాశం ఆరోగ్యం, పాశం అంతోన్ రెడ్డి, పాశం సుశీల మరియు బంధుమిత్రుల ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు. చింతకుంట్ల రాయపరెడ్డి, జ్ఞానరత్నమ్మ, జోజిరెడ్డి మరియు బంధుమిత్రుల ఆత్మల కొరకు చింతకుంట్ల ప్రకాష్ రెడ్డి, అల్ఫోన్సా కుటుంబం. తల్లిదండ్రుల ఆత్మల కొరకు, బంధుమిత్రుల ఆత్మల కొరకు, దిక్కులేని ఆత్మల కొరకు అల్లం జత్రూతమ్మ కుటుంబ సభ్యులు. కరణం ప్రకాశ్రావు, మరియ తెరేజ, అన్నమ్మ, కరణం మరియదాసు, కోన పుష్పాంజలి, వేళాంగని మేరీ ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు. ఏరువ ఎలియాస్ రెడ్డి, శౌరీలమ్మ, ఫాదర్ ఏరువలు ఆత్మల కొరకు ఏరువ మోహన్ రెడ్డి, విజయ నిర్మల, స్నిగ్ధ కుటుంబ సభ్యులు. డాక్టర్ వేలుపుల అంతయ్య, ఆరోగ్యమ్మ, వెరోనికమ్మ, అంతమ్మ, బాలయ్య, సిస్టర్ యోహాన్న, మరియా, బాలస్వామి, మేరమ్మ, మరియమ్మ, ఫాతిమా ఆత్మల కొరకు జోసఫ్ కెనడీ, నిర్మలా దంపతులు. కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు సారిక మరియమ్మ, ఈతలపాక జ్వాకిము, అన్నమ్మ కుటుంబ సభ్యులు. తుమ్మా జోజిరెడ్డి, శాంతమ్మ, గాదే ఆనందరెడ్డి, మాణిక్యమ్మ ఆత్మల కొరకు తుమ్మా బాలరెడ్డి, రోజమ్మ కుటుంబ సభ్యులు. గౌర సంజీవి నాయుడు, గౌర సుందరమ్మ, మాణిక్యాలరావు, కరణం విమల ఆత్మల కొరకు నక్షత్రమ్మ. కట్టా ప్రవీణ్ కుమార్ ఆత్మ కొరకు కుటుంబ సభ్యులు. కరణం నక్షత్రం కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మల కొరకు సిస్టర్ రాణి ఆత్మ కొరకు. భుజంగరావు కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఉత్తరించు ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు, మరణించిన గురువులు, మఠ కన్యల కొరకు. తల్లిదండ్రులు ఆత్మలు, ఉత్తరించు దిక్కులేని ఆత్మల కొరకు, కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు ఆదూరి ఆరోగ్యమ్మ, ఎన్నారెడ్డి, దుగ్గంపూడి సుందరమ్మ కుటుంబ సభ్యులు. అల్లం మరియమ్మ మరియు ఇతరుల ఆత్మల కొరకు, కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు అల్లం చిన్నపరెడ్డి కుటుంబ సభ్యులు. ఏరువ చిన్నమ్మ, దుగ్గంపూడి శివరెడ్డి, ఓరుగంటి అంతోనమ్మ, కుటుంబంలో మరణించిన ఇతర కుటుంబ సభ్యుల ఆత్మల కొరకు ఫాదర్ బాల, ఏరువ పాపిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు. పాస్టర్ ఇన్నారెడ్డి, శ్లేవమ్మ, సైమన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, లింగారెడ్డి జ్యోతి, తిరుమల రెడ్డి, రాజారెడ్డి, ఆదూరి శివరెడ్డి ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు. వేల్పూరి గాబ్రియేలు, రోజానమ్మ, ససీలియమ్మ, వెరోనికమ్మ, యేసుబాబు, మరియదాస్ ఆత్మల కొరకు పెనుమాల సుశీలమ్మ. పెనుమాల జయకుమార్, ప్రేమ్ కుమార్, రూత్ విమలాబాయమ్మ, జాన్ విజయశేఖర్, మరి అంతోని శౌర్య ఆత్మల కొరకు పెనుమాల సుశీలమ్మ. బండారి సెబాస్టియన్ ఆత్మ కొరకు కుటుంబ సభ్యులు. పలకలూరి రామ తులసమ్మ, ఉమామహేశ్వరరావు, సిస్టర్ ఆర్నోల్డా ఆత్మల కొరకు. తుమ్మా రాయపరెడ్డి, జైపాల్ రెడ్డి, రాయశౌరెడ్డి ఆత్మల కొరకు తుమ్మా అమీలియమ్మ. ముక్కల బ్రిజెత్ 7వ వర్ధంతి సందర్భంగా ఆత్మకు శాంతి. మంతి సన్యాసి జయమ్మ, ముక్కల అంతోని పారమ్మ, బాత మూర్తిదాస్, బాల తెరేజ ఆత్మల కొరకు ముక్కల రాజేంద్ర కుమార్ కుటుంబ సభ్యులు. పాపమ్మ ఆత్మ కొరకు కుటుంబ సభ్యులు. బాసాని ఎన్నారెడ్డి, ఇన్యాసమ్మ, శివరెడ్డి, నక్షత్రమ్మ, ఎన్నారెడ్డి ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, దిక్కులేని ఆత్మలకు, బంధుమిత్రులలో మరణించిన ఆత్మల కొరకు, వివిధ రకములైన మరణించిన ఆత్మల కొరకు ఎం రోజా పుష్ప.
ఈ ఉద్దేశాల కోసం ఈ ప్రత్యేక ప్రార్థనలను, ఈ ఉత్తరించు స్థలంలోని ఆత్మలను దేవుడు కరుణించి దయచూపులాగున ప్రార్థించుదాం. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. పరలోక పితైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి స్వామి. సకల వరప్రసాదాలతో మోక్షరాజ్యమునకు వెంచేసిన పరిశుద్ధ మరియమ్మ గారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. దైవచిత్త ప్రకారము నడిచి శాశ్వతానందము పొందిన పునీత సన్మనస్కులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. రక్షకుని రాకడను నిరీక్షించుచుండి కడకు వారి దర్శనము పొందిన పితాపుత్రులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. చూదుల 12 గోత్రములకు న్యాయ నిర్ణయము చేయుటకు 12 సింహాసనముల మీద కూర్చుండు అపోస్తులులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. స్వామిని వెంబడించి మోక్షానికి వెంచేసిన ప్రభు శిష్యులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. పవిత్ర వేదమునకై ప్రాణములు బలి ఇచ్చిన సకల వేద సాక్షులారా, సకల పునీతులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. ఉత్తరించు స్థలములో ఉండి వారిలా అనిత్య శిక్షలను దయచేసి తొలగించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మేము చేసేడు మనవులని దయచేసి ఆలకించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. ఈ దర్శనము లేని అంధకార స్థలము నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. ఈ భూలోకమున ఉత్తరించకపోయినందున వచ్చిన కీడుల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. కృతజ్ఞతలేమి తనముచే మీకు రప్పించిన కోపాగ్ని నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. నిరాశ పాశాబంధం వలన చిక్కుకున్న పాపముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరించు స్థలములో అనుభవించని కష్టములలో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. భూలోకములో బాధలన్నిటికంటే ఎక్కువైన బాధలలో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. బలహీనత చేత కట్టుకుని దోషములను ఓర్చుటలో చూపెడ మీ మితిలేని కృపా కటాక్షమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. దేవ మరణం వల్ల కలిగిన ఫలమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ పునరుత్థానమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. పితాపుత్రుల స్థలములో మీ ప్రవేశం వల్ల అతడి ఆత్మలను దయచేసిన విడుదలను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ మోక్షారోహణమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయము చేయ కాలముందు వారు చేసిన పాప పుణ్యములకు తగినట్టు పాలించు మీ భయంకరమైన తీర్పును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. ఉత్తరించే స్థలమున ఉండే ఆత్మల కష్టములు తొలగి మోక్ష భాగ్యము దొరుకునట్లుగా వేడుకొనుచున్నాము. మా ప్రార్థనలను ఉదరించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరించవలసిన అప్పు తీర్చి మోక్ష భాగ్యము చేరునట్లుగా దేవుల వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనలను ఉదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయి ధర్మ కార్యముల వలను వేడుదల వలను దివ్య పూజ వలను వచ్చడి లెక్కలేని పుణ్య ఫలముల చేత మోక్ష భాగ్యమును పొందునట్లు దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనలను ఉదరించండి స్వామి. లెక్కలేని పుణ్య ఫలముల చేత మోక్ష భాగ్యమును పొందునట్లు దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనలను ఉదరించండి స్వామి. దేవ ప్రకాశము వారులకు ప్రకాశించినట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనలను ఉదరించండి స్వామి. ఉత్తరించు స్థలములో ఉండిన ఆత్మలను సన్మనస్కులు మోక్షరాజ్యములకు తోడుకొని పోవునట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనలను ఉదరించండి స్వామి. మోక్షరాజ్యమున మీ సముఖములో వారిని ఒప్పగించినట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనలను ఉదరించండి స్వామి. లోక పాపములను పరిహరించి సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసు ప్రభువా, మా ప్రార్థన ఓర్వండి స్వామి. లోక పాపములను పరిహరించి సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసు ప్రభువా, మా ప్రార్థనలను ఉదరించండి స్వామి. లోక పాపములను పరిహరించి సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసు ప్రభువా, మా మీద దయగానుండండి స్వామి. నిత్య పెద్ద సర్వేశ్వర యేసు క్రీస్తు ప్రభుని వెలలేని దివ్య రక్త ఫలాలను చూచి ఉత్తరించు ఆత్మల మీద ఇప్పుడు మనము వేడుకొనిన ఈ ఆత్మల అందరిపైన దయగా ఉండండి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సమస్త విశ్వాసుల సర్వేశ్వర, సృష్టికర్తయును రక్షకుడునైన వారా, మీ దీనుల ఆత్మలకు సమస్త పాపము వలన అనుభవించవలసిన అనిత్య శిక్షల నివారణను కరుణించండి. వారు ఎల్లప్పుడూ ఆశించిన మన్నింపును మా భక్తిగల వేడుదల చేత పొంద చేయనవదరించండి.
పెదతోను పవిత్రాత్మతోను సదాకాలము జీవితులు రాజ్య పరిపాలకులైన యేసు ప్రభువా ఆమేన్. యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడ యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడ పాడిదము స్వాగత గీతం దూతల బృందముతో కలసి పాడుదా పాడిదము స్వాగత గీతం దూతల బృందముతో కలసి పాడుదా స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. ప్రభుని సన్నిధి మోకరించి హృదయార్చన చేయుదా ప్రభుని సన్నిధి మోకరించి హృదయార్చన చేయుదా చేతులు మోడ్చి ఆరాధించి దేవుని దీవెనలు పొందుదా చేతులు మోడ్చి ఆరాధించి దేవుని దీవెనలు పొందుదా స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం. విశ్వ విభుడు అయిన క్రీస్తురాజు మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ దైవార్చనకు మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఆ క్రీస్తురాజు ప్రభువు అర్పించిన బలి ఫలం ఈ క్రింది ఉద్దేశాల కోసం మనం సమర్పించుదాం. వరంగల్ మిత్రాసనం నర్మెట్ట విచారణ మరియపురం గ్రామం దివ్యవాణి టీవీ మూల నిధి దాతలు యూరువ జసింతమ్మకు ఆయురారోగ్యాలు, కుటుంబంలో మరణించిన ఏరువ ఎన్నారెడ్డి, జ్ఞానారెడ్డి, కిషోర్ రెడ్డి, జ్ఞానారెడ్డి అంతోనమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి ఏరువ జసింతమ్మ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. విశాఖపట్నం అగ్రపీఠం వడ్లపూడి విచారణ కీర్తిశ్రేష్ఠులు యాషర్ల మల్లికార్జునరావు 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు శాంతి. నగిరెడ్డి, జయ నిర్మల, చెన్నమ్మనాయుడు, నరసమ్మ, ప్రసాదరావు, పల్లి సంజీవి ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి. యాసర్ల సావిత్రి, శ్రీధర్, సత్యవేణి, వైసుష్మిత, ఉజ్వల, దివ్య, వరుణ్, యశ్వంత్, మహేష్, నగిరెడ్డి గౌరమ్మ, యాసర్ల సావిత్రి మరియు కుటుంబ సభ్యులు. నెల్లూరు మేత్రాసనం కంభం విచారణ దొళ్లరాణి, తిప్పరమల్లి ఆనందరావు, మరియమ్మ, విజయలక్ష్మి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రిగోరియన్ పూజను తిప్పరమల్లి ప్రకాశ్రావు, జసింత బాలస్వామి, రాజామణి ప్రతాప్ ప్రసాద్ కుటుంబ సభ్యులు. గుంటూరు మిత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ మేకల జోసెఫ్, మేకల సెసీలియం ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను కుమార్తె మన్నవ ఫాతిమా మేరీ, మనవళ్ళు రిత్విష్ రాజ్, రోహిత్ రాజ్ సమర్పిస్తూ ఉన్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చింత శాంతమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి చేకూరాలని
వీరి కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, పేరేచర్ల విచారణ, దేవరకొండ మరియన్న, దివ్య ప్రతిమ, మరియదాసు, స్లేవయ్య, మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దేవరకొండ భాగ్యమ్మ, మరియ ఫ్రాన్సిస్, వేళంగిని కరుణాకర్ మరియు కుటుంబ సభ్యులు. శ్రీ గండిపల్లి ప్రసాదరావు జయంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు రాజేష్, దివ్య విహాన్ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, పెజ్జొన్నిపేట విచారణ, అడపాక, గోసే, కందవల్లి, దమలపాటి, పనపర్ల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు. నిఖితారెడ్డి, తుమ్మ నవీన్ రెడ్డి, నిర్విన్ జోయల్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు. వరంగల్ మేత్రాసనం, ఫాతిమా నగర్ విచారణ, గొలమూరి సంపత్ రెడ్డి, భారతీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు. హైదరాబాద్ అగ్రపీఠం, బండ్లగూడ విచారణ, గాదే సుధీర్ రెడ్డి, స్వాతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు. హైదరాబాద్ అగ్రపీఠం, లాలాగూడ విచారణ, డాక్టర్ రామ్ స్వరూప్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి కుటుంబ సభ్యులకు ఓదార్పును దయచేయమని బాసాని బాలరెడ్డి, కస్తూరి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులరా, వాటికన్ మహాసభ జరిగిన నాటి నుండి కూడా దైవార్చన క్యాలెండర్లో క్రీస్తురాజు మహోత్సవాన్ని ముగింపు అంటే చివరి వారం 34వ ఆదివారం రోజున మనము జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే క్రీస్తు రాజుగా మనం కొనియాడుతూ ఉన్నాం. అన్నీ విన్నాము, అన్నీ చూసాము, ఆయన చేసినంతా కూడా అన్నీ తెలుసుకున్నాము. ఇప్పుడు ఆయన రాజుగా, ప్రభువుగా మనం అంగీకరిస్తూ మనము ఆయన్ని మన జీవితాల్లో ఆహ్వానిస్తూ ఉన్నాం. దానియేలు దర్శనాలు మనం చూసినట్లయితే మొదటి పట్టణంలో దేవుని రాజ్యం వస్తుంది, దాన్ని మీరు చూస్తారు. కానీ దేవుని రాజ్యము ఎవరి ద్వారా వస్తుంది? మనుష్య కుమారుడు. ఏ మనుష్య కుమారుడు ద్వారానే కాదు, దేవునితో సంబంధం ఉన్న మనిషి ద్వారా ఈ రాజ్యం వస్తుంది. అందుకే జంతువులు మనం వినబోతున్నాం. జంతువులు సముద్రం నుండి వస్తున్నాయి, అది చెడుకి చిహ్నం. అయితే మనుష్య కుమారుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆకాశము నుండి మేఘారూఢుడై వస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇది దేవునితో సంబంధం ఉన్న మనిషి. మరి ఈరోజు నీకు దేవునితో సంబంధం ఉన్నదా? క్రీస్తుని రాజుగా ప్రకటించడం అంటే దేవునితో సంబంధం కలుపుకోవడం, దేవుని ఏలుబడిలో నువ్వు ఉండడం, ఈ లోకపు పోకడలకు వ్యతిరేకంగా జీవించడం. కొన్నిసార్లు శ్రమలు కూడా నీవు పొందాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య బలి పూజ ఆరంభంలో ఒకసారి కళ్ళు మూసుకొని, నేను దేవునితో సంబంధం నాకు ఉన్నదా? ఒకవేళ పాపం వల్ల కానీ, ప్రేమ లేకపోవడం వల్ల కానీ, దేవుని ప్రకారం జీవించకపోయినట్లయితే, దేవుని ఏలుబడిలో ఉండనట్లయితే, ఈ లోకపు శక్తులు నిన్ను గనక నడిపిస్తూ ఉన్నట్లయితే ప్రభుని క్షమించమని అడుగుదాం. నీవు నీ కుటుంబాన్ని ప్రభువుకు సమర్పించి ఈ సమయంలో నీ బలహీనతల్ని ప్రభు తీసివేయమని, ప్రభువే నీకు రాజుగా, ప్రభువుగా, డోమినస్ అంటే ప్రభువు, ఆయన నీ సర్వంగా దేవుడు చేసేటట్లుగా మన పాపములు మన్నించమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దివిలో దేవునికి మహిమ, భువి అందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువి అందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భువిలో. దివిలో దేవునికి మహిమ, భువి అందు మనుజులకు శాంతి. రాజ పరలోక రాజ, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. రాజ పరలోక రాజ, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. కన్నమగు దేవా అర్పించెదమయ్యా వందన గీతం, యుగ యుగములు మీకు. దివిలో దేవునికి మహిమ, భువి అందు మనుజులకు శాంతి. జనితైక సుతుడా ఏలిన వార, దేవుని గొర్రె పిల్ల, పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలన్. జనితైక సుతుడా ఏలిన వార, దేవుని గొర్రె పిల్ల, పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలన్. కన్నమగు దేవా పరిశుద్ధులు మీరే, ఏలిక మీరే, యుగ యుగములు ఆమేన్. దివిలో దేవునికి మహిమ, భువి అందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భువిలో. దివిలో దేవునికి మహిమ, భువి అందు మనుజులకు శాంతి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల నీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటినీ పునరుద్ధరింప చిత్తగించితివి. మానవ జాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తిని పొంది మహావైభవము గలవాడనైన నీ సేవకు అంకితమగునట్లును
నిత్యము నీ స్తుతి గానము చేయుచుండునట్లును కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. అతని పరిపాలనము శాశ్వతమైనది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనం వరకు. దానియేలు అను నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటి వాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడి నా శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది. అతని రాజ్యముకు అంతము లేదు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభువు రాజు, ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. బలమును దుస్తుల వలె తాల్చి నడికట్టుగా కట్టుకొనెను. అందరూ. ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. అతడు భూమిని స్థిరముగా పాదుకొలిపెను, అది చెలింపదు. ప్రభు, నీ సింహాసనము అనాది కాలం నుండి స్థిరముగా నిలిచి ఉన్నది. నీవు అనాది కాలం నుండి ఉన్నవాడవు. అందరూ. ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. రెండవ పట్టణము. భూపారులకు ప్రభువుకు యేసుక్రీస్తు దేవుణ్ణి సేవించుటకు మనలను యాజక రాజ్యముగా చేసెను. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. విశ్వాసపాత్రుడకు సాక్షి, మృతుల నుండి పునరుద్ధానము నొందిన ప్రథమ పుత్రుడును, భూపాలురకు ప్రభువును అగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు. తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తివంతుడును అగునుగాక. ఆమేన్. ఇదిగో, మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను హతమూర్చిన వారందరూ భూమి మీద సమస్త జాతులను విలపించును. అట్లే తప్పక జరుగును. ఆమేన్. అల్ఫా ఓమెగా నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్ వర్తమానములందున్న ప్రభువునైన దేవుడు వచించుచున్నాడు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువ తానై ఉన్నవాడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువ తానై ఉన్నవాడా.
యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త అధ్యాయము 18 వచనాలు 33 నుండి 37 వరకు. పిలాతు మరల మందిరములోనికి వెళ్ళి యేసుని పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగాను. నీవే స్వయంగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగా ప్రశ్న వేశాను. అందుకు పిలాతు, నేను యూదులను అనుకొనుచున్నావా? నీ ప్రజలు ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవేం చేసితివి అని అడిగాను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకానికి చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరుడు నా పక్షాన పోరాడివారు. కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానం ఇచ్చాను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగాను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని, దీని కొరకే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధులందరూ నా మాటను ఆలకింతురు అని ప్రత్యుత్తరం ఇచ్చాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. వాటికన్ మహానగరం వెళ్ళినట్లయితే అక్కడ సెయింట్ పీటర్ స్క్వేర్, రోమాపురిలో, ఆ సెయింట్ పీటర్ స్క్వేర్లో ఒక ధ్వజస్తంభము, ఒబెలిస్క్ అంటారు ధ్వజస్తంభం మన భాషలో, 4500 సంవత్సరాల చరిత్ర కలిగిన ధ్వజస్తంభము అక్కడ ఉన్నది. అది మీరు చూస్తూ ఉంటారు ఇట్లా. అది ఈజిప్టు దేశము నుండి మహాక్రూరుడైన కలిగులా చక్రవర్తి హేలియోపోలిస్ అనే నగరము నుండి ఆ సూర్య దేవాలయము నుండి తీసుకువచ్చాడు. ఆ తరువాత నీరో చక్రవర్తి సర్కస్, అంటే ఆ రోజు క్రైస్తవులందరినీ కూడా సింహాల బోనులో వేసి అక్కడ చంపేవారు. సర్కస్ ఆఫ్ నీరో అంటారు. వాటికన్ కొండపై ఉన్నది ఇది. అక్కడ మధ్యలో అది పెట్టడం జరిగింది. అక్కడ పునీత పేతురు సజీవంగా, అంటే వేద సాక్షి మరణాన్ని పొందారు. అక్కడ పేతురు అది చూసుండవచ్చు చివరిగా. ఇప్పుడు దాని మీద, ఆ ధ్వజస్తంభం మీద ఒక సిలువ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఆ ధ్వజస్తంభంపై 2 చక్రాలు ఉన్నాయి. దానిలో ఒకటి ఈ విధంగా వ్రాయబడింది: క్రీస్తుస్ విన్సిత్ లతీను భాషలో, క్రీస్తుస్ రెన్యాత్, క్రీస్తుస్ ఇంపెరాత్, అంటే క్రీస్తు గెలిచాడు, క్రీస్తు పాలిస్తున్నాడు, క్రీస్తు రాజ్యము చిరకాలము వర్ధిల్లును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. చూడండి, 4500 సంవత్సరాలు మరి అది క్రీస్తు రాజు అని ప్రకటిస్తుంది.
ఇక్కడ మనం మొదటి పట్టణం చూసినట్లయితే దానియేలు దర్శనాలు కంటున్నాడు, కలలు కంటున్నాడు. అవి ఒట్టి కలలు కాదు, నిజమయ్యే కలలు. దర్శనాలలో అంటే దానియేలు ఒక దృశ్యము చూస్తున్నాడు, విజన్. ఏమిటో ఆ దృశ్యము? దేవుడు వస్తాడు, రాజు వస్తాడు. అయితే దానికి ముందుగా 4 రాజ్యాలు సముద్రము నుండి వచ్చినట్లు కనబడుతున్నాయి. అవి ఏమిటంటే బాబిలోను రాజ్యము, మిదియాను రాజ్యము, పర్షియా రాజ్యము, గ్రీకు రాజ్యం. ఈ 4 మరి చాలా బాధలు పెట్టే రాజ్యాలు యూదులను, ఇజ్రాయేలు ప్రజలని. దాంట్లో అతి క్రూరుడు అంతియోకుస్ రాజు. అయితే అదే సమయంలో దర్శనంలో దావీదు కంటున్నాడు. మరుసటి రోజున మనం చూసినట్లయితే ద ఏన్షియంట్ వన్, అంటే మన తెలుగులో శాశ్వత జీవి. శాశ్వత జీవి అంటే నిత్య జీవి, ఎప్పటినో ఉండే జీవి. ఏన్షియంట్ వన్ కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు, కొత్త రాజుని పంపిస్తున్నాడు. ఈ రాజు ధ్వంసము చేయడు, నాశనం చేయడు, సకల జాతి జనులకు కూడా రాజుగా ఉంటాడు. అంతేకాదు ఇతని రాజ్యము చిరకాలము వర్ధిల్లుతుంది. ఈ రాజ్యములలో కాకుండా ఇంకొక విషయము మనం తెలుసుకోవాల్సింది, అతడు మనుష్య కుమారుడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మనుష్య కుమారుడు దానియేలు దర్శనంలో మనం చూస్తూ ఉన్నాం. మనుష్య కుమారుని ప్రస్తావన, కానీ మామూలు మనిషి కాదు. ఆశ్చర్యంగా మనిషి కంటే ఎక్కువ. అతడు మెగారూఢుడై, ఆకాశము నుండి మెగారూఢుడై వస్తాడు, పంపిస్తున్నాడు తండ్రి దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనకి ఈరోజు పిలాతు వేసిన ప్రశ్న ఈ ముసుగుని తొలగిస్తుంది. ఎవరితను, ఏ రాజు, ఎవరి రాజు? రాజు గురించే కదా ప్రశ్న. ఇక్కడ మనము గమనించినట్లయితే ఇక్కడ 2 విషయాలు యేసు ప్రభులో మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు వినయము, మత్తయి సువార్త 8:20 వచనంలో నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూడ్లు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడికి తలదాచుకున్నటకు స్థలమైనను లేదు. ఒకవైపు ఈ మనుష్య కుమారుడు అంటే మనందరము అర్థం చేసుకొనగలిగేవాడు, మనందరికీ అర్థమయ్యేవాడు. మత్తయి సువార్త 11:19లో మనుష్య కుమారుడు మనలాగానే తింటాడు, త్రాగుతాడు, అంతేకాదు సుంకరులకు, పాపులకు స్నేహితుడని పిలువబడతాడు. మామూలుగా రాజులంటే ఉన్న వాళ్ళతో ఊరేగుతూ ఉంటారు, కానీ ఈ రాజు లేని వాళ్ళతో సహితం, సుంకరులతో, పాపులతో సైతము ఆయన స్నేహితుడిగా ఉంటాడు. మత్తయి సువార్త 20:28లో నేను సేవించబడుటకు రాలేదు, సేవ చేయుటకు వచ్చాను. హల్లెలూయా. కాబట్టి ఈ రాజు ఆ రాజు లాంటివాడు. ఇక రెండవ వైపు మనం చూస్తూ ఉన్నాం, పునరుత్థానుడవుతాడు ఇతను. మత్తయి సువార్త 24:30 చదవండి. మహిమతో వస్తాడు. ఎలా వస్తాడు? ఈ వాక్యం చెబుతుంది, మత్తయి సువార్త 24:30. అప్పుడు ఆకాశమందు మనుష్య కుమారుని చిహ్నము పొడగట్టును, భువి అందలి సర్వజాతుల వారు ప్రలాపింతురు. మనుష్య కుమారుడు శక్తితోనూ మహిమతోనూ అంతరిక్షమున మేఘారూరుడై వచ్చుట వారు చూతురు. చూడండి, ఇక్కడ ఒకవైపేమో వినయము, సాదాసీదా, ఇంకొక వైపు అంటే మనుషుల్లాగా, ఇంకొక వైపు. అందుకని ఈయన మనిషి కుమారుడు, మామూలు మనిషి కాదు. తీర్పు చేయడానికి వస్తాడు. 25వ అధ్యాయం 30 నుంచి 31వ వచనంలో మనం చదివినట్లయితే. కాబట్టి ఈరోజు క్రీస్తురాజు మహోత్సవం ఉద్దేశ్యం ఇదే. ఈ ముసుగుని, మనిషి కుమారుడనే ముసుగుని తొలగిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తురాజు మహోత్సవం ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులందరూ ప్రభువుగా గుర్తించాలి. ఈ లోక శక్తులు, రాజ్యాలు ప్రజల కన్నా మిన్నగా ఆయన్ని గుర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. లోకపు విధానము, కోరికలు దేవునికి దూరంగా మనల్ని తీసుకువెళుతూ ఉన్నాయి. ఈరోజు పండుగ చేయడానికి కారణం కూడా అదే ప్రియులారా. ఈరోజు మనము కరోనా వచ్చినా మారడం లేదు,
ఈరోజు ఈ లోకపు పోకడలోనే వెళుతూ ఉన్నాం. నిత్య జీవితాని కోసం మనం చేయబడ్డాం. కానీ దేవుని ఉనికి లేకుండా అన్యుల వలె జీవిస్తూ ఉన్నాం. క్రైస్తవులలో కూడా ఈ ధోరణి అనేది ఒకటి వచ్చింది. అందుకే ఈరోజు 11వ భక్తినాథ పోపు గారు ఈ పండుగను స్థాపించారు. క్రీస్తుకు విశ్వాసపాత్రులా మీరు, క్రీస్తుకు నీవు విశ్వాసపాత్రుడవా అనే ప్రశ్న అడుగుతూ ఉన్నారు. క్రీస్తుకు నీవు విధేయుడవా, విధేయులుగా జీవించనని గుర్తు చేస్తూ ఈ పండుగను ఏర్పాటు చేశారు. ఈరోజు క్రీస్తు మనకు ఏం చేశాడో గుర్తు చేస్తూ తిరిగి ఆయనను ఎలా మనం సేవించాలి, ఆయనతో మనం ఎలా ఉండాలి అని చెప్పేదే ఈ పండుగ ప్రియులారా. ఇక్కడ మనం గమనించినట్లయితే అందరూ రాజులు ప్రజలని ఊడిగం చేయించుకుంటారు, కానీ ఈ రాజు ప్రజలకు ఊడిగం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకసారట సోరెన్ కిర్కెగార్డ్ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. డెన్మార్క్లో ఉన్నాడు ఈయన, తత్వవేత్త. 150 సంవత్సరాల క్రితం జీవించాడు. ఒక కథ చెప్తూ ఉన్నాడు. ఆ కథలో ఒక రాజు పేద బాలికని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ రాజుగా తీసుకొచ్చి ఆ అమ్మాయిని తీసుకువస్తే ఇద్దరికి చాలా ఎప్పుడు కూడా ఫీలింగ్ ఉంటుంది. ఏమని, నేను ఆమె మీద దయ చూపాను అని చెప్పేసి. కాబట్టి అలాంటి దూరం లేకుండా ఉండాలంటే రాజుగా కాకుండా రాజ్యాన్ని వదిలిపెట్టి వివాహం చేసుకుంటే వారిరువురి మధ్య అంతరం లేకుండా ఉండడానికి, ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కథకి ముగింపు ఇవ్వలేదు ఆయన. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇది మన జీవితంలో కూడా జరిగే కథ. దేవునికి మనకు మధ్య దేవుడు మనిషి అయ్యాడు మనల్ని అర్థం చేసుకోవడానికి, ఆ అంతరాన్ని తీసివేయడానికి. దేవుని ప్రేమ ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 5-11 మనం చదువుతూ ఉన్నాము. తక్కువగా ఎంచుకొని ఆయన మన కోసము అన్ని దిగి వచ్చాడు, అన్ని మెట్లు దిగి వచ్చి మనతో. అందుకే మనుష్య కుమారుడు. ఇక్కడ ఈరోజు పిలాతు అడుగుతున్నాడు ప్రశ్న, నీవు రాజువా అంటే, అవును నేను రాజుని, కానీ ఈ లోకపు రాజుని కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించాలి. క్రీస్తు ప్రభువు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి పిలవలేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమనంటే, క్రైస్తవ మతం అంటే కొంతమంది మన ఇతర సహోదరులు కూడా అంటారు, క్రైస్తవ మతం తీసుకుంటే చాలు నువ్వు ధనవంతుడు అవుతాడంట. అది కాదు. క్రైస్తవ మతం తీసుకుంటే ఆరోగ్యవంతులు అవుతూ ఉంటారు. ఆరోగ్యం కూడా ఉంది, కానీ అందుకు కాదు. ఆనందం ఇవ్వడానికి రాలేదు క్రీస్తు ప్రభు. పరలోకాన్ని తెరవడానికి వచ్చాడు. దైవ సృష్టి ఉద్దేశం మనలో నెరవేర్చడానికి వచ్చాడు. అన్నీ ఆ తర్వాతే, అన్నీ ఆయన తర్వాతే. కాబట్టి సెయింట్ థామస్ మోర్ మనకి మాతృక. సెయింట్ థామస్ మోర్ అనే పునీత్ థామస్ మోర్ అనే ఒక న్యాయవాది, లాయర్లకి రాజకీయ నాయకులకి ఆయన పాలక పునీతుడిగా ప్రకటించబడ్డాడు. 16వ శతాబ్దంలో ఇంగ్లండ్లో జీవించాడు. ఆయన న్యాయవాది, మంచి గొప్ప న్యాయవాది అని హెన్రీ VIII రాజు ఆయన ఛాన్సలర్గా, అంటే ఆయన తర్వాత మనిషిగా చేశాడు. అయితే ఆయన విడాకులు తీసుకొని తన భార్య క్యాథరిన్కి, మేరియాన్ని వివాహం చేసుకోవడానికి, అది కథోలిక మతంలో జరిగేది కాదు, కానీ ఇంగ్లాండ్ చర్చ్కి అధిపతిగా ప్రకటించుకున్నాడు, వ్యతిరేకంగా, మతానికి వ్యతిరేకంగా. అప్పుడు పునీత థామస్ మోర్ రాజా ప్రభువ రాజీనామా చేసి తర్వాత జైలు పాలై శిరచ్ఛేదము గావించబడుతూ చెప్పిన మాటలు ఏంటంటే, మీరు విశ్వాసపాత్రంగా ఉండండి. మొదట ఆయన చెప్పాడు, నేను దేవుని సేవకుణ్ణి, ఆ తరువాతే రాజు బంటుని. ఇది మనకు కావాల్సింది ఈరోజు ప్రియులారా. మొదట దేవుని సేవకులం, ఆ తర్వాత ఈ లోకపు బంటులం కానీ, ఈ లోకపు మనుషులం కానీ. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అందుకే గొప్ప ఊరేగింపు మనం చూసినట్లయితే, ఊరేగింపులో ఎవరు వస్తారంటే చివరిగా, ముందుగా అందరూ వెళ్తారు, చివరిగా ఎవరు వస్తారు? ముఖ్య అతిథి వస్తాడు. అందుకే ఈ దైవార్చన క్యాలెండర్లో 34 వారాలు పోయినాయి, అన్నీ జరిగిపోయినాయి. చివరిగా వచ్చేది ఎవరు? విశ్వవిభుడైన క్రీస్తు రాజు, ప్రభువు. డోమినుస్, ప్రభు అనే మాట
క్రీస్తు ప్రభువుకు మాత్రమే. పునీత పౌలు అంటున్నాడు, ఏమనంటున్నాడు? నేను కాదు జీవించేది, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. నువ్వు చెప్పగలుగుతావా ఈరోజు? ఒకవేళ అది చెప్పలేకపోతే నేను ఈరోజు ప్రతి క్రైస్తవుడిని నాతో సహా హెచ్చరిస్తున్నాను, నీవు క్రైస్తవుడు కాదు, అంతే. ఇంకా దీంట్లో రెండో మాట లేదు. అంటే ఏదో కొద్ది నిమిషాలు, ఈరోజు ఆదివారం కదా, కొద్ది నిమిషాలు ఆదివారం పూజ చూసి దేవుని వాక్యం విని ఇక నేను క్రైస్తవుణ్ణి అనుకుంటే, ఆ తర్వాత నా ఇష్టం అని అనుకుంటే ఇది క్రైస్తవత్వం కాదు. నీ ఇంట్లో ఒక గదిలో లేదా 2 గదుల్లో దేవుణ్ణి పెట్టుకొని మిగతా గదులకి దేవుణ్ణి తీసుకెళ్ళకపోతే ఆ ఇంటి యజమాని, ఆ ఇంటికి ప్రభువు యేసు కాదండి. నీ బెడ్రూమ్లో కూడా యేసు ప్రభువు రావాలి, నీ నిర్ణయాల రూమ్లో కూడా యేసు ప్రభువు రావాలి, నీ క్యాష్ రూమ్లో కూడా యేసు ప్రభువు రావాలి. ఈరోజు మనం చూసినట్లయితే ఇళ్లలోనే ప్రభువు లేడు. ఈరోజంతా కూడా ఆ డెకరేషన్, ఈ డెకరేషన్, కానీ దేవుడి గది లేదు. ఈరోజు ఇల్లంతా కూడా నీ వ్యక్తిగత జీవితంలో నీవెలా జీవిస్తున్నావు అన్నది అది కూడా నిన్ను నిర్ణయిస్తుంది. అందరినీ ఈరోజు ప్రభు ప్రశ్నిస్తున్నాడు. నీవు క్రీస్తు ప్రభుని రాజుగా స్వీకరించినట్లయితే ఆయన ఏం చేశాడో మనం చేయాలి. ప్రేమతో జీవించాడు ఆయన, ప్రేమ కోసం చనిపోయాడు. ప్రేమించడం నీవు చేస్తున్నావా? అందరినీ వాడుకుంటున్నావా? ఒక భర్తగా నీ భార్యని, నీ పిల్లల్ని వాడుకుంటున్నావా? నీ అన్నదమ్ముల్ని, అక్కచెల్లని వాడుకుంటున్నావా? లేదా ప్రేమిస్తున్నావా? అదేవిధంగా భార్యగా, అదేవిధంగా పిల్లలు వాడుకొని తల్లిదండ్రుల్ని వదిలేసే రకాలా మీరు? ప్రభు అడుగుతున్నాడు ఈరోజు. నీ సెక్షువల్ లైఫ్లో కూడా అది ప్రేమ చట్రంలో ఉండాలి, అంతేకాని కేవలం అనుభవించడం కోసమే అని అనుకోకూడదు. యేసు అంటే ప్రేమ. ఈరోజు పిల్లల్ని కనడానికి కూడా కష్టంగా ఉంది. 1 or none అని పాలసీ. చైనా 1 అని చెప్పేసి బాధపడుతుంది ఇప్పుడు. కాబట్టి అంటే గంపెడు పిల్లల్ని కానీ బాధ్యత లేకుండా చేయమని కాదు, శ్రీసభ అలా చెప్పడం లేదు. కానీ పిల్లలంటే దేవుడికి ఇష్టం, పెద్ద కుటుంబాలంటే దేవునికి ఇష్టం. నీ ఉద్యోగం, నీ కెరియర్లో, నీ ఉద్యోగంలో చాలామంది మా ఆయన బాగా సంపాదిస్తున్నాడు, పైన సంపాదిస్తున్నాడు అని చెప్తూ ఉన్నారు. అలా చెబితే అది అనైతికమైన జీవనం అయితే దాన్ని విడిచిపెట్టాలి, లేకపోతే క్రీస్తు ప్రభువు నీకు రాజు కాదు. ఒక యజమానిగా ఒక కంపెనీలో నువ్వు దోచుకోకూడదు, శ్రమను దోచుకోకూడదు. మనం డిఫరెంట్గా ఉండాలి, మనం న్యాయంగా ఉండాలి మన రూల్స్లో. ప్రియ సహోదరి సహోదరులారా, నీ విశ్వాసము నీ పని చోటుకి తీసుకువెళ్ళాలి. చాలామంది ఏంటంటే గుడిలో మతం, తర్వాత అన్ని ఎంజాయ్మెంట్. అంటే ఇక్కడ విచారంతో ఉండమని చెప్పట్లేదు, కానీ అన్ని సమయాలు పౌలు అంటాడు అన్ని చోట్ల సువార్తీకరణకు అవకాశం ఉండాలి. దేవుణ్ణి మనం ప్రతిబింబించాలి. యేసు నీ వ్యక్తిగత జీవితంలోనికి ప్రభువుగా ఆహ్వానించకపోతే నీకు యేసు ప్రభువు రాజు కాదండి. నీ పక్కన యేసు ప్రభు కూర్చుంటే కంఫర్టబుల్గా ఫీల్ అవుతావా? హలో, నీ పక్కన యేసు ప్రభు కూర్చుంటే డిస్కంఫర్ట్ ఫీల్ అవుతావా? కంఫర్ట్ ఫీల్ అవ్వాలి. అంటే విందుల్లో, నువ్వు తీసుకునే విందుల్లో, వినోదాలలో సౌకర్యంగా ఫీల్ అవుతావా? ఎవరికి తెలియకపోయినా యేసు ప్రభువుకు తెలుసు. క్రీస్తు నుండి మనం దాచలేము. నీ స్నేహాలు, నీ ఫ్రెండ్షిప్స్, ఎలాంటి వాళ్ళతోటి, ఎలాంటి స్నేహం అది? ప్రభువుని తీసుకెళ్ళగలుగుతావా? దేవునితో ప్రార్థనలో గడుపుతావా? లేదా ఏదో పండగలకు ప్రార్థన చేసే రకమా? క్రిస్మస్ వస్తుంది, మళ్ళీ ఈస్టర్ వస్తుంది, ఆ టైప్ అయితే నువ్వు క్రీస్తు ప్రభు నీ రాజు కాదండి. స్టడీ కనెక్షన్, 24 hours కనెక్షన్ అంటాం మనం. ట్యాప్ వాటర్ కంటిన్యూస్గా అట్లాగనే ఇంటర్నెట్ కనెక్టివిటీ 24 hours, అట్లాగనే స్టడీ కనెక్షన్ ప్రభువుతోటి నీకుందా? క్రీస్తుని రాజుగా నువ్వు దివ్య సంస్కారాలు ఏంటి? ఈరోజు పాప సంకీర్తన చేస్తున్నారండి. మరి యేసు ప్రభుని రాజు ఎట్లా అవుతాడు పాప సంకీర్తన చేయకుండా? దివ్య బలి పూజలో పాల్గొంటున్నారా? కరోనా తగ్గిన కొద్దీ మరి దివ్య బలి పూజలో పాల్గొనాలి. మీ దేవాలయాల్లో
అదేవిధంగా సత్ప్రసాదం స్వీకరిస్తున్నారా? దానికి ఉన్న అవాంతరాలు తీసేస్తున్నారా? నీ తెలివితేటలు దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? లేకపోతే అన్నీ తెలుసు నీకు కానీ బైబిల్ మాత్రం తెలియదు. అన్నీ తెలుసు కానీ దేవుని చట్టం తెలియదు. అన్నీ తెలుసు కానీ నీ విశ్వాసానికి కారణం ఏంటో చెప్పలేవంటావు. పేతురు అంటాడు, నీ విశ్వాసాన్ని కారణం చెప్పగలగాలంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తుని నీ శరీరానికి రాజుగా చేసావా అంటే చాలామంది ఏంటంటే ఆత్మకు మాత్రమే రాజు కాదు, శరీరం కూడా. ఎందుకంటే శరీరానికి ధూపం వేస్తాం మనం చనిపోయిన తర్వాత, మహిమ కలిగి శరీరంగా మారుతుంది. అందుకే క్రీస్తు శరీరానికి, నీ శరీరానికి రాజు. ఆయన గౌరవించాలి మన శరీరాన్ని. త్రాగుడికి, స్మోకింగ్కి బానిస కాకూడదు. మాదక ద్రవ్యాలు, ఈరోజు పిల్లలు యూత్ మాదక ద్రవ్యాలకు గురవుతున్నారు, గమనించండి. అదేవిధంగా చాలామంది కుటుంబాలు నాశనం అయిపోతున్నారు. టీవీ కతుక్కొని, ఇంటర్నెట్ కతుక్కొని, యూట్యూబ్ కతుక్కొని. ఇది ఒక వ్యసనం అండి. ఈ వ్యసనము నుండి చాలామంది తల్లిదండ్రులు ఫోన్ పడేసేసి పిల్లలను వదిలేస్తున్నారు. ఇవన్నీ కూడా క్రైస్తవత్వానికి వ్యతిరేకమైన జీవితం. కాబట్టి ఒక్క మాటలో ఆధ్యాత్మిక జీవితం, స్పిరిచువల్ లైఫ్ ప్రజాస్వామ్యం కాదు, డెమోక్రసీ కాదు. ప్రైమ్ మినిస్టర్ మనకి ఇష్టమైతే మార్చుకోవచ్చు, కానీ ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ప్రెసిడెంట్ కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మన ప్రభువు, ఆయన మన ప్రభువు. కాబట్టి ఆ ప్రభువుని నువ్వు స్వీకరించగలగాలి. లేదంటే నీ క్రీస్తు ప్రభువు, ఈరోజు ఒకసారి ప్రశ్నించుకో, అన్ని విషయాలలో నీవు దేవునికి, క్రీస్తుకి విశ్వాసపాత్రుడువా? దేవుని ఏలుబడిలో ఉన్నావా? క్రీస్తు పాలనలో ఉన్నావా? క్రీస్తు నీకు ప్రభువా? ఒకసారి పరిశీలించి ఈరోజు ఆయనకి మనం తిరిగి మన ప్రేమని ప్రకటించుదాం. అందరం కలిసి విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుతున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించిన సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుని జనతేక పుత్రుడును ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో అనేక స్వభావం కలవాడు. ద్వారా సమస్తమును సృష్టింపబడెను. మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్యమరి ద్వారా శరీరము ధరించి మానవుడాయను. మన కొరకు పోన్సు పిలాతుని కింద శిలువ మీద కొట్టబడి బాధపడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథంలో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవంతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి పక్కన కూర్చొని ఉన్నారు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుని బయలుదేరుడు ప్రభువును జీవనదాతీనైన పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసిస్తున్నాను. పాప విమోచకునకు ఒకే జ్ఞానస్థానమును అంగీకరిస్తున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించున్నాను. ఆమేన్. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం, అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం. మనలను మనము ప్రభునకు సమర్పించుకొనుదము, మనలను మనము ప్రభునకు సమర్పించుకొనుదము. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం, అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం.
సృష్టిలోన ఉన్న అన్ని జీవరాశులు తమ కోసం దాచుకోవు స్థిర చరాస్తులు. సృష్టిలోన ఉన్న అన్ని జీవరాశులు తమ కోసం దాచుకోవు స్థిర చరాస్తులు. తమ సర్వం దేవుడని దేవునిపై భారమేసి, తన సర్వం దేవుడని దేవునిపై భారమేసి నేర్పుచున్నవి సమర్పణ జీవితం. నేర్పుచున్నవి సమర్పణ జీవితం. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మాకు నీతోనూ మా సహోదరి సహోదరులతోనూ గల సఖ్యతకు గుర్తుగా మేము అర్పించే ఈ బలిని స్వీకరించము. ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన నీ జనతైక కుమారుడును మా ప్రభువునైన క్రీస్తును నిత్యాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించితివి. అతడు శిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణ త్యాగము ద్వారా మానవ జాతిని అంతటినీ రక్షించను. సర్వశక్తిమంతుడవును తన తండ్రియునైన నీకు శాశ్వతమును విశ్వవ్యాప్తమునైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబరుచుకొనును. సత్యమునకు జీవమునకు నిలయమైన రాజ్యం ఇదే. పవిత్రతకును అనుగ్రహమునకు మూలయమైన రాజ్యం ఇదే. నీతి ప్రేమ సమాధానముతో వెలయు రాజ్యం ఇదే. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిన్ను సదా స్తుతించుచు నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా.
పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తానికి జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచము ఆద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించే త్రుంచే శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వెంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము
ఏక మనస్సు కలిగియుండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, నీతిమంతుడు అయిన ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయి. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతరికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోలాంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, నలుదశలు చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేము నచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, క్రీస్తు రాజు ఏ విధంగానైతే పేద బాలికను పెళ్లి చేసుకోవాలని రాజ్యాన్ని వదిలిపెట్టాడు, మన రాజు మానవుడై మన మధ్య వినయంగా జీవించి మనల్ని తిరిగి తన దగ్గరకు తీసుకురావడానికి పునరుత్థానుడయ్యాడు. ఆ పునరుత్థాన ప్రభువునే కొద్ది నిమిషాల్లో మనం స్వీకరించబోతూ ఉన్నాం. కాబట్టి ప్రత్యేకించి ఆ ప్రభుని మనకు కావలసిన శక్తిని, బలాన్ని, ముఖ్యంగా ఆయనతో సంబంధాన్ని ఎప్పుడు కూడా బలంగా ఉంచమని, ఆయనతో బంధాన్ని దృఢం చేయమని ఆ ప్రభుని, ఆ విశ్వాసం కోసం ప్రార్థన చేద్దాం. ఆయనకు విశ్వాసపాత్రుడిగా, ఆయన ఏలుబడిలో ఉండే రకంగా, మరి అదేవిధంగా మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ దేవుడు మార్చమని, మనకు కావలసినవి దయచేయమని ప్రభుని ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ తప్పిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువానికి మమ్ము రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కించక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షించు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు, పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపులను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపులను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపులను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు.
ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దేవి సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. రారాజు శ్రీయేసు శరీర రక్తాలు వారగించరే, విందారగించరే. రారాజు శ్రీయేసు శరీర రక్తాలు వారగించరే, విందారగించరే. హృదయాలు కడిగేటి పాపాన్ని తొలగించే పరమ విందులే, రుగ్మతల మందులే. గాయాన్ని మాన్పి స్వస్థతనిచ్చే పరమ విందులే, రుగ్మతల మందులే. గాయాన్ని మాన్పి స్వస్థతనిచ్చే పరమ విందులే, రుగ్మతల మందులే. రారాజు శ్రీయేసు శరీర రక్తాలు వారగించరే, విందారగించరే. హృదయాలు కడిగేసి పాపాన్ని తొలగించే పరమ విందులే, రుగ్మతల మందులే. గాయాన్ని మాన్పి స్వస్థతనిచ్చి పరమ విందులే, రుగ్మతల మందులే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారముతో మేమిప్పుడు సంతృప్తి చెంది ఉన్నాము. సర్వమునకు రాజు క్రీస్తునియు మా ప్రభు అనియు అంగీకరించి ఆనందించు మేము అతని స్వార్థానుసారము జీవించి స్వర్గరాజ్యములో అతనితో కలిసి నిత్యము ఆనందించినట్లు మాకు కృప చూపము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు సంరక్షకుడైన యోసేపు గారా వందనము. ధన్యకన్య మరియా భర్త నీతిమంతుడ అభివందనము. క్లిష్ట పరిస్థితిలో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రము. మరియను భార్యగా యేసుని కుమారుడుగా స్వీకరించిన సాధుశీలుడా స్తోత్రము. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు. అనేక ఆపద నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలుడు, నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. జ్ఞానులందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయి శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహాన్ని దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకు ఇవ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యాన్ని ప్రసాదించండి. ఆమేన్. సో ఈరోజు మీ అందరికీ కూడా విశ్వవిభుడు క్రీస్తురాజు మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. అదే సమయంలో
ఈ పూజ అయిన వెంటనే పవిత్ర గంట ఆరాధన కొనసాగుతూ ఉంది. పవిత్ర ఆరాధన కొనసాగుతూ ఉంది. దివ్య సత్ప్రసాద ప్రభు క్రీస్తు ప్రభుని మనం ఆయన్ని ఆరాధిస్తూ ప్రభువుగా మన జీవితంలో ఏ ఏ విషయాలలో మనం ఇంకా ప్రభువుని ఆహ్వానించలేదు, ఆహ్వానించి ఆయన ప్రభువుగా మనం స్వీకరించుదాం. ఇక రెండవ విషయము, మరి ఈ నెల కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఈరోజు 21, ఇంకొక 9 రోజులు మాత్రమే ఉంది సకల మృతుల స్మరణ. కాబట్టి పూజలు ఇంకా పెట్టించిన వాళ్ళు పూజలు పెట్టించుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఇంకా ప్రార్థనలు మరి 9 రోజులు కూడా చేయవచ్చు. నవదినాలు మీరు ప్రార్థన చేయదలుచుకున్నవారు 200 రూపాయలు చెల్లించి ఈ నవదినాలు కూడా ప్రార్థనలు చనిపోయిన వాళ్ళ కోసం పెట్టించండి. మరి ముఖ్యంగా డిసెంబర్ నెలలో ప్రత్యేకించి డిసెంబరు 4, 5, 6 తేదీలలో ఈ జోజప్ప గారి సంవత్సర ముగింపు వేడుకలు, ప్రత్యేక సంవత్సరం ఈ జోజప్ప గారిది డిసెంబర్ 8 కల్లా పూర్తవుతుంది. కాబట్టి ఆ సందర్భంగా దివ్యవాణి మరియు గుంటూరు మేత్రాసనం సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్న ఈ కన్వెన్షన్ అంటే మహాసభలో పాల్గొనండి. ప్రతిరోజు కూడా ఆ 4, 5, 6 సాయంత్రము 5:30 నుంచి 8:30 దాకా. ఆదివారం అయితే ఉదయం యథావిధిగా అక్కడి నుంచి ఇక్కడ పూజలన్నీ కూడా ఈ సమయాలు 6, అట్లాగనే 9, అదేవిధంగా 12 గంటలకి ఇంగ్లీషు, దానికి ముందు 10 గంటలకి వాక్యోపదేశం ఉంటుంది. జోజప్ప గారు మంచి భర్త, మంచి తండ్రి అన్న అంశం మీద, అట్లాగనే యోసేపు నీతిమంతుడు అన్న అంశం మీద 11 గంటలకి, 12 గంటలకి దివ్య పూజ ఇంగ్లీష్లో. అట్లాగనే అది అయిన తర్వాత సాయంత్రం యథావిధిగా 5:30 నుంచి 8:30 వరకు ప్రతిరోజు వాక్య పరిచర్య, ముందు స్తుతి ప్రార్థన, జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థనలు. కాబట్టి ఈ మధ్యస్థ ప్రార్థనల కోసం కావాలనుకునే వాళ్ళు 200 రూపాయలు చెల్లించి ఆ మధ్యస్థ ప్రార్థనలు సమర్పించవచ్చు. ఎక్కడి నుంచి అయినా కానీ ఇది లైవ్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ 3 రోజుల పాటు సెయింట్ జోసెఫ్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అక్కడ. జేఎంజే సభ వారు కూడా ఒకరోజు ఆదివారాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మరి 3వ రోజు బిషప్ గారు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా 2 బిషప్లు ప్రతిరోజు కూడా అక్కడ ఉంటారు, పూజ చేస్తారు, వాక్యోపదేశం చేస్తారు. అయితే దానికి ముందు ప్రత్యేకించి వాక్యోపదేశకులు గురువులు ఉంటారు 6 నుంచి 6:45 దాకా. ఆ తర్వాత 6:45 నుంచి 8:30 దాకా దివ్య బలి పూజ ఉంటుంది. జోజప్ప గారి గీతంతో ముగింపు ఉంటుంది. గమనించమని ప్రార్థన. దీనికోసం ప్రార్థన చేయండి. జోజప్ప గారు చాలా గొప్ప శక్తి. ఎందుకంటే తిరుసభనే కాపాడాడు, మొదటి శ్రీసభని. ఆయన మనకి ఏం కావాలన్నా వరాలు ఇస్తారు. కాబట్టి ఆయన అడుగుదాం ప్రత్యేకించి. మరి అదేవిధంగా డిసెంబర్ 8 పండుగ, మరి గారి పండుగ, అది మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా త్వరలోనే ఒక పుస్తకం, కరోనా పాఠాలు ఆధ్యాత్మిక అభ్యాసాలు అనే ఒక పుస్తకం వస్తుంది. మరి దాన్ని కూడా అందరూ కూడా, ఎందుకంటే దాన్ని మనం సొంతం చేసుకోవాలి, ఆధ్యాత్మికతో మనం ముందుకు నడవాలి. ఇవన్నీ ఇదే ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఈ క్రీస్తురాజు మహోత్సవ సందర్భంగా. ఆ తర్వాత క్రిస్మస్ కార్యక్రమం తర్వాత తెలియజేస్తాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మ ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా,
ప్రభువా క్రీస్తు ప్రభువా, ప్రభువా క్రీస్తు ప్రభువా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా, యేసయ్యా 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 మెస్సయ్యా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నీవేనయ్యా, త్రిత్వైక దేవుడవు నీవేనయ్యా, పితా పుత్ర పవిత్రాత్మ నీవేనయ్యా, త్రిత్వైక దేవుడవు నీవేనయ్యా, యేసయ్యా 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 మెస్సయ్యా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా.